చెప్పేసి ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులు అన్న వారికి నా కృతజ్ఞతలు. అయితే దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి మేము ఒకటి విన్నవించుకుంటున్నాం. ఎందుకనంటే మేము సుప్రీంకోర్టుకు వచ్చేంత వరకు మా మిత్రులకి మేము చెప్పలేదు, దానికి వాళ్ళు మమ్మల్ని క్షమిస్తారు. ఎందుకనంటే కనుక మేము ముందే అన్ని చెప్పేసి మేము వస్తే మీరు ఏదో ప్రీ ప్లాన్ చేస్తున్నారు, మమ్మల్ని ఇక్కడ రానియకున్నటువంటి అడ్డుపడేటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి మేము ఈ రోజున మాకు రాకేష్ రెడ్డి అన్న మాకు చాలా అంటే చాలా సహాయం చేశారు. సరే, జియో నంబర్ 46 అనేది అంశము బీఆర్ఎస్ పార్టీ తేవచ్చు కాక, కానీ మీరు ఆ యొక్క జీవోను సవరించి ఎవరైతే దీనివల్ల అన్యాయం జరిగిందో మెరిట్ స్టూడెంట్స్కి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకి, వాళ్ళందరికీ మేము న్యాయం చేస్తాము, వాళ్ళ జాబులు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మీరు మాకు హామీ ఇచ్చారు ఎలక్షన్ యొక్క సమయంలో. కాబట్టి మీకోసం మేము ఒక సైనికుల్లా పనిచేసాము. ఈ రోజు మీ అందరూ తెలుసు, సిరోబ్ సార్ కూడా చెప్పాడు, జియో నంబర్ 46 అనేది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉరితాడు లాంటిది చెప్పేసి మాట్లాడాను. కాబట్టి మేము ఆ నమ్మకంతోనే మేము మీకు విజయం అందించాము. కానీ తీరా మీరు అధికారంలో సింహాసనం ఎక్కిన తర్వాత మమ్మల్ని మీరు తుంగర తొక్కి మా యొక్క బతుకులతో మీరు ఆడుకున్నారు. కాబట్టి ఆ రోజున హైకోర్టులో ఎప్పుడైతే ఆ కోర్టును డిస్మిస్ చెప్పేసి అనేసారో ఆ రోజున బోర్ను ఏడ్చినప్పుడు మేము ఇక వదిలేస్తామని అనుకున్నాము. అందరిగా ఎటులాంటి చదువుకోండి మిత్రులారా, మనకు అన్యాయం చేశారని చెప్పేసి ఆ రోజు ఏడ్చినప్పుడు మాకు రాకేష్ రెడ్డి దగ్గర ఉండి మీరేం బాధపడకండి, ఖచ్చితంగా హైకోర్టులో మనకి ఇలా జరిగింది కదా, మీరేం నిరుత్సాహపడకండి, మనకు అత్యున్నత న్యాయస్థానం మనకు సుప్రీంకోర్టు ఉంది, అక్కడే తీసుకెళ్లే బాధ్యత మాది అని చెప్పేసి మాకు ఆ రోజు మాకు భరోసా ఇచ్చాడు అన్న. కాబట్టి మా మిత్రులందరూ కూడా గమనించాలి, మిత్రులారా ఏం కాదు, మీ యొక్క స్టడీని మీరు ఆపేయొద్దు, ఇంకా మనకి ఏదో ఉంది ఇంకా ఏదో ఉంది చెప్పేసి మీకు ఆశలు పెడితే మీరు స్టడీని పక్కన పెట్టేసి మీరు మా ఏదో ఒక పని అంక అయితే కాదని చెప్పేసి మీరు అంతా పక్కన పెట్టేసి మీరు అట్టిగానే ఉంటే మీ యొక్క సమయం వృధా అవుతుందని చెప్పి ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురం మేము దీన్ని ఫాలో అప్ చేద్దామని చెప్పేసి మేము ముందే అనుకున్నాం. కాబట్టి మనకి ఎలా అయితే కాంగ్రెస్ నాయకులు మనకు మాటేసి కాటేశారో ఆ విధంగా మనం కూడా ఈ యొక్క ప్రయత్నం చేయాలి. ఇందులో భాగంగా నేను ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాను, దయచేసి మీకు నిజంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి కనుక ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఒక నోటీస్ అయితే జారీ చేసింది. ఎందుకంటే మనకి జనవరి 20వ తారీఖున ఇక్కడ మీరు ఇక్కడ అప్రూవ్ అవ్వాలి, ఇక్కడికి వచ్చి అప్రూవ్ అయ్యి మీరు కేసుని మీరు కూడా వాదించాలి. కాబట్టి దయచేసి మా మీద ఎలాంటి పగలు ప్రతీకారాలు పెట్టుకోకుండా మాకు న్యాయం చేసే విధంగా ఆలోచన చేయండి. ఎందుకంటే మేము మరీ ఒక లక్షలలో ఏం లేము, మేము దగ్గర ఒక 2000-2500 మంది వరకు మెరిట్ స్టూడెంట్స్ ఉన్నాం. కాబట్టి దయచేసి మాకు జాబులు ఇచ్చే ప్రయత్నం చేయండి. మాకు ఇక్కడ మా వైపు న్యాయం ఉంది కాబట్టి ఈ రోజున మా యొక్క కేసు ఇక్కడ యాక్సెప్ట్ అయింది, ఇక్కడ కేసు ఇన్నైంది. కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మానవత దృక్పథంతో మేము ఏదైతే మీకోసం పనిచేసామో మేమైతే అసలు ఇంతవరకు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. కాకపోతే మా కేసులో బలం ఉంది, మా వైపు న్యాయం ఉంది, మాకు జరిగిన అన్యాయం. కాబట్టి చూడండి, మా మార్కులు చూడండి, మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మాకు 125 ఎబో వచ్చాయి, 80-90 మార్క్స్ వాళ్ళకి మీకు జాబ్ ఇచ్చారు. రేపటి రోజున వాళ్ళు పిఓపి నుంచి బయటకు వస్తారు, మరి మేము ఫిట్ కాదా అని చెప్పేసి కూడా ఆలోచన చేయాలి. మా వైపు న్యాయం ఉంది కాబట్టి మాకు ఇక్కడ గౌరవ న్యాయస్థానం మాకు యాక్సెప్ట్ చేసింది. దయచేసి మా పట్ల కొంచెం హృదయంతో మంచి మనసుతో ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలి. మీరు మా మీద పగలు ప్రతికాలు తీసుకోవద్దు. దయచేసి రాబోయేటువంటి జనవరి 27వ తారీఖున అప్రోచ్ అయ్యి మా హియరింగ్ విన్న తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తే మా భవిష్యత్తు నిలబెట్టిన వారు అవుతారని చెప్పేసి ఎలాంటి కోపతాపాలు పెట్టుకోవద్దు అని చెప్పేసి మీకు నేను మీడియా ముఖంగా వేడుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ముందుగా జియో 46 విషయంలో పిటిషనర్ల వాదనలను, బాధితుల వాదనలను ఏకీభవిస్తూ ఈరోజు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఆ రోజు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జియో 46ను రద్దు చేస్తామని చెప్పి జియో 46 బాధితులను ప్రతి ఇంటికి పంపి ప్రతి గడప దొక్కిచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నం పెట్టినోనికి సున్నం పెట్టేలాగా జియో 46 బాధితులను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేసింది తప్ప వాళ్ళకి ఇప్పటి వరకు న్యాయం చేయలేదు. ఆ రోజు జియో 46 కేసులో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సందర్భంగా జియో 46 బాధితులందరూ కూడా కన్నీటి పర్యంతమైంది. కానీ వాళ్ళ కన్నీళ్ళు తప్పకుండా తుడవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో సుప్రీంకోర్టు గడప దొక్కింది, సుప్రీంకోర్టు మెట్లు దొక్కింది. తప్పకుండా వాళ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఆ రోజు కేటీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు శ్రవణ్ గారు మేము మరి వివిధ న్యాయవాదుల బృందంతో ఇక్కడికి వచ్చి మరి వాదించడం జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆర్డర్ తర్వాత జియో 46 పైన రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏందో స్పష్టం చేయాలా.
ఆ రోజు మీరు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ మీద మీరు నిలబడుతున్నారా లేదో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామీణ విద్యార్థులు ఈరోజు తీవ్రంగా నష్టపోతున్నారు. 125 మార్కులు 128 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగం వస్తలేదు, కానీ 60 మార్కులు 70 మార్కులు వచ్చినటువంటి వాళ్ళకు మాత్రం ఉద్యోగం వస్తున్నది. కాబట్టి ఇది తీవ్రమైనటువంటి అన్యాయం. న్యాయం జరిగేంత వరకు తప్పకుండా మేము బాధితుల పక్షాన కొట్లాడతాము. కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరేంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క వైఖరేందో స్పష్టం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓ పక్కన ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళేదో తెలంగాణ ప్రజలను ఉద్ధరించినట్టుగా 12 నెలలు పూర్తయింది అని చెప్పని అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పని సంబరాలు చేసుకుంటా ఉంటే, మరో పక్కన ఇవాళ 1,00,000 మంది నిరుద్యోగ యువకులు ఇవాళ ఈ ప్రభుత్వ మూర్ఖత్వానికి ప్రతీకగా, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా ఓడలో ఉంటే ఓడ మల్లయ్య, ఓడ దిగినాక బోడ మల్లయ్య అన్నట్టుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విస్మరణకు గురైనటువంటి ఒక పరిస్థితిలో ఇవాళ 1,00,000 మంది నిరుద్యోగులు ఇవాళ సుప్రీంకోర్టుకు వచ్చి వాళ్ళ గోడును ఇవాళ జడ్జి ముందు వెళ్ళబోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. జీవో 46 ఒక తప్పుడు జీవో. ఆ జీవోలో కంటిగ్యువస్ డిస్ట్రిక్ట్స్ అని చెప్పని మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని 2 జిల్లాలుగా విభజించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కట్ ఆఫ్ మార్కులు కానీ మెరిట్ లిస్ట్ కూడా అదే పద్ధతిలో ఇచ్చి ఉండాల్సి ఉండే. కానీ కంటిగ్యువస్ డిస్ట్రిక్ట్స్ కింద మొత్తం రాష్ట్రాన్ని 2 ముక్కలుగా విభజించి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించిన తర్వాత మెరిట్ లిస్ట్ మాత్రం జిల్లాల వారీగా పెట్టి ఒక్కో జిల్లా ఒక తీరుగా, దళిత విద్యార్థి, ఒక గిరిజన విద్యార్థి 120 మార్కులు వస్తే కూడా ఇవాళ ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఉద్యోగం రావట్లే. హైదరాబాద్లో మాత్రం 50 వచ్చిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నాయి. ఇట్లా దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, మొత్తానికి ఒక తప్పుడు లోపభూయిష్టమైనటువంటి ఈ మెరిట్ లిస్ట్ వల్ల పెద్ద ఎత్తున లక్షల మంది విద్యార్థులు ఇవాళ అన్యాయానికి గురైనరు. వాళ్ళు మొక్కని బండా లేదు, ఎక్కని గడప లేదన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రివర్గ సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఇన్క్లూడింగ్ రేవంత్ రెడ్డి, అధికారం రాకముందు మేము రాగానే జీవోని రద్దు చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పని ఎన్నికల్లో వాళ్ళతో ప్రచారం చేయించుకున్నారు. అధికారం వచ్చిన తర్వాత ఇవాళ అదేదో వాళ్ళు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసి వాళ్ళ నోట్లో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తే ఇవాళ కేటీఆర్ గారి యొక్క ఆలోచనల ఆదేశాల మేరకు ఇవాళ వాళ్ళ పక్షాన వచ్చి వాళ్ళు ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం అయింది. ఇవాళ ఆదిత్య సోంది గారు, సీనియర్ అడ్వకేట్ ఆదిత్య సోంది గారు, తర్వాత సీనియర్ అడ్వకేట్ ఫ్రమ్ హైదరాబాద్ విద్యాసాగర్ గారు, వీళ్ళందరూ శశాంక్ గారు, వీళ్ళందరూ కూడా ఆర్గ్యూ చేసిన తర్వాత వాదనలో ఉన్నటువంటి ఒక న్యాయాన్ని గుర్తించినటువంటి ఒక కోర్టు వారు ఇవాళ నోటీస్ సర్వ్ చేయటం అయింది ప్రభుత్వానికి. ఇవాళ ప్రభుత్వం ఒకటే, మొండికి పోకుండా, బేషజాలకు పోకుండా ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఈ మంత్రులు కావచ్చు, ఇచ్చిన వాగ్దానాన్ని దయచేసి ఇప్పుడైనా నిలబెట్టుకోండి. బేషజాలకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద లాయర్లను మళ్ళబెట్టి ఎట్లా మళ్ళీ ఈ నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టాలనే ప్రయత్నం మాత్రం దయచేసి చేయొద్దు అని చెప్పి నేను చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పాపం పిల్లలు నానా కష్టపడి ఢిల్లీ దాకా వచ్చిండ్రు, ఇవాళ కోర్టు ముందు నిలబడ్డారు, సుప్రీంకోర్టులో నిలబడ్డారు, నోటీస్ సర్వ్ అయింది. మీరు ఈ యొక్క మొత్తం లిటిగేషన్కు దయచేసి ప్రభుత్వం మానవతా దృక్కోణంతో, కృతజ్ఞతా భావంతో మీరు అధికారంలో రావడం కోసం వీళ్ళు మీకు ప్రచారం చేసిండ్రు కాబట్టి వాళ్ళకి దయచేసి వాళ్లకు సహాయం చేయాలని చెప్పని ఈ కోర్టులో అనవసరమైన పెద్ద పెద్ద లాయర్లను పెట్టి వాళ్ళు ఓడిపోయేటువంటి రీతిలో కానీ లిటిగేషన్ కాంప్లికేట్ చేసేటువంటి రీతిలో చేయవద్దు అని చెప్పని చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకు న్యాయం చేయండి. మీరు చేసిన తప్పిదానికి పాపం లక్షల మంది వాళ్ళ కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడతా ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, జియో 46లో ఇట్లే అయిపోయింది, జియో 29లో ఇట్లా అయిపోయింది, గ్రూప్ 2లో కూడా అనేక